రాయికి రాయి చేర్చి కట్టుకున్న నొత్సం కోటను బ్రిటిష్ ప్రభుత్వం కూల్చివేయడంతో నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొత్సం కోట కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించేవాడు. ఆ సమయంలో ఆయన్ను పట్టుకోవడానికి కుంపని ప్రభుత్వం వేసిన పన్నాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టుబెట్టచ్చనే ఉద్దేశంతో కెప్టెన్ నార్టన్ నొత్సం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టారు. రాయికి రాయి చేర్చి నిర్మించుకున్న నొత్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడాయన. అదే సందర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటిష్ అధికారులు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామ పెద్ద రోసిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోసిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయనను కోడిపందాలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వానాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు.